ఒకటి గత ప్రభుత్వము కేసీఆర్ చేసిన తెలంగాణ తల్లి అందరిని అడిగి చేయాలి. ఎవరు చేసినా కూడా ప్రజలందరిని అడగాలి. కనీసం తెలంగాణ ఉద్యమకారులను అడగాలి. కేసీఆర్ ఎవ్వరు అడగలేదు, ఎవరో చేసింది తీసుకొచ్చిండు. ఆమె ఎట్లుంది, పచ్చి ఫ్యూడల్ దొరసాని లాగా ఉన్నది. తల్లికి, తెలంగాణ తల్లికి మా ఏంటికన్నా పోదాం, తెలంగాణ తల్లికి కిరీటం ఉంటుందా? మా అమ్మ కిరీటం ఉందా? ఇప్పుడు చూసిందా? దేవతకు ఉంటుంది. నువ్వు దేవత విగ్రహం, తెలంగాణ దేవతను తల్లి అనకు. తల్లి అంటే నా తల్లి కనిపించాలి, దాంట్లో శ్రమజీవుల తల్లి కనిపించాలి, ఓ రైతు తల్లి కనిపించాలి, ఓ కూలి తల్లి కనిపించాలి, రోడ్లు ఉడిచే తల్లి కనిపించాలి. అట్లా మామూలు సాధారణ శ్రమజీవిలాగా కనిపించాలి. శ్రామిక మహిళ నా తల్లి అట్లా ఉండాలి. ఇప్పుడు ఈమె ఉన్నామె కూడా పూర్తిగా శ్రామిక మహిళలాగా లేదు, కానీ ఆమె కంటే తక్కువ కిరీటాలు లేవు, నగలు లేవు, పెద్దగా లేవు. మామూలుగా ఎట్లుంటాయి, మట్టెలు ఉంటాయి, మట్టియే ఉంటాయి వాళ్ళకి పనిచేస్తారు. ఇంత లావు కడాలు ఉంటాయి, వెండి ఉంటాయి, అవి కడాలు లావుగా ఉంటాయి. కాళ్ళ కడాలు అంటాం దాన్ని, కడియాలు అంటే వెండి కడియాలు అవి. అయితే ఆ తల్లికి కిరీటమైంది. నీ తల్లి అంటే నీ కోరిక అదన్నట్టు. నేను నా తల్లి నా స్థానంలో ఊహించుకుంటున్నా. నాకు తల్లి అంటే ఎట్లా కనిపిస్తుంది? శ్రమజీవిలాగా కనిపిస్తుంది. రోడ్లు ఊడ్చే తల్లి, వంగి వంగి నడువులు పోంగ, మళ్ళీ వంగి వంగి దుమ్ము పీల్చి ఊడ్చే దుమ్ము పీల్చి రోగం తెచ్చుకొని కూడా రోజు పొద్దున్న పిల్లలు గుర్తుకొచ్చి పిల్లకి అన్నం పెట్టాలి కాబట్టి, కూలి కావాలి కాబట్టి ఉడుస్తూనే ఉంటుంది. నడుములు పోయినా, దుమ్ము పీల్చి రోగం వచ్చినా పనిచేస్తూనే ఉంటుంది. మేతల్లో తల్లి ఎట్లుంటుంది? అంత కంపు వాసనలో దిగి కడుగుతుంటుంది. అట్లా తల్లి కనిపించాలి. అసలు అది తల్లి, తెలంగాణ తల్లి అవుతుంది. ఎందుకంటే దేశంలో, తెలంగాణలో దేశంలో 28-30 కోట్ల మంది మైగ్రెంట్ లేబర్ ఉన్నారు. తెలంగాణలో 42% మైగ్రెంట్ గ్రామాల నుంచి వచ్చి పట్టణాల్లో ఉంటున్నారు. అంటే హైదరాబాద్ కావచ్చు, జిల్లా కేంద్రాలు కావచ్చు, తాలూకా కేంద్రాలు కావచ్చు, గ్రామాల నుంచి వాళ్ళు ఊరు వదిలిపెట్టి 20 కిలోమీటర్లు వదిలిపెట్టినా, 100 కిలోమీటర్లు వదిలిపెట్టినా ఊరు కాదు వాళ్ళది, మళ్ళీ పోలేరు అక్కడికి. సో మైగ్రెంట్ 42% ఉన్నారు. ఆ 42%, అది కాకుండా సిటీలో అక్కడే ఉంటున్నారు ఉన్నారు. వాళ్ళందరూ లెక్కేసుకుంటే నీకు 70% పేదోళ్ళే కనిపిస్తారు. సో పేద తల్లి కనిపించాలి. మొన్న మనం చెప్పినట్టు భూమి మీదకి వస్తే ఆమె మదర్ ఇండియాలో పాట ఉంది. పాట ఏంది? అది ఆస్కార్ దాకా పోయింది, ఒక్క ఓటుతో ఓడిపోయింది, లేకపోతే ఆస్కార్ వచ్చేది దానికి. ఆమె ఏం చెప్పింది నేను మీకు చూపిస్తూ ఉండండి. ఇది మదర్ ఇండియాలో తల్లి. భూమి మీద పుడితే మనము మదర్ ఇండియాలో ఇది చూపించవచ్చు, మనం సింబల్ చూపించవచ్చు. ఆమె చెప్పింది ఏంటంటే, భూమి మీద పుడితే మనం భూమి మీద కొడితే జీవిస్తూనే ఉండాలి. అగర్ జీవన్ జిందగీ అగర్ జహర్ హై తో పీనా హై పడేగా. జీవితం అనేది విషమైతే తాగుతూనే ఉండాలి, వెనకపోవద్దు. విషమే అది, అని తాగు. కష్టపడుతూ పోతుంటే, పడిపోతుంటే మళ్ళీ నన్ను నేను సంపాదించుకొని నడుస్తూనే ఉండాలి. నేను పోతే నిప్పుల కణికల మీద నడుచుకుంటూ పోతే, కాలిపోతున్నా సరే నిప్పురవల మీద నడుస్తూనే ఉండాలి, కింద పడవద్దు. అంత కష్టంగా ఉంటుంది అని చెప్పింది. ఈమె నాగలిగడ్డ దున్నుతుంది మదర్ ఇండియా, నర్గిస్. ఆమె కొడుకులు ఇద్దరు కర్రు బట్టి వెనుక నుంచి దాన్ని కర్రు నడిపిస్తుంటారు, నాగలి వెనుక నుంచి. సినిమాలో ఉంటుంది అది. అట్లా ఉండాలి తల్లి అంటే. శ్రమజీవి అంటే అంత కష్టం ఉంటుంది. ఎంత కష్టం ఉంటుంది? విషమైనా సరే జీవితం నేను తాగాల్సిందే ఆ విషయాన్ని. ఎందుకంటే జీవితం అది. నిప్పుల మీద నడుస్తున్నా కూడా, నాకు ఒళ్ళు గాలిపోతున్నా కూడా నేను నడక మానవద్దు, నిప్పుల రవ్వ మీద నడుస్తూనే ఉండాలి. అట్లాంటి అంటే నిజంగా నిప్పుల మీద నడుస్తున్నాను జీవితం అది. పడిపోతున్నా, మాటి కింద పడుతున్నా, ఆయన నన్ను నేను సంపాదించుకుంటూ నడుస్తూనే ఉన్నా, పడిపోతున్నా కూడా, కష్టాల్లో పడిపోతున్నా కూడా. అట్లా కష్టాల్లో కష్టపడుతున్న తల్లిలాగా ఉండాలి. అందుకనే తల్లి కష్టపడుతుంటే చెమట కారితే చెమట కనిపించాలి దాంట్లో. కన్నీళ్ళు, కష్టంతో కన్నీళ్ళు వస్తే కన్నీళ్ళు కారితే కన్నీళ్ళు కనిపించాలి. కాళ్ళు కందిపోయి, చేతులు కందిపోయి, కష్టంతో చేతులు కాయలు కాసి కందిపోయి రక్తం కారుతుంటే ఆ రక్తం కనిపించాలి. చెమట బొట్లు, కన్నీటి బొట్లు, రక్త బొట్లు, ఈ 3 గారితేనే పంట పండుతుంది. వాళ్ళ రక్తంతో తడిసి, వాళ్ళ చెమటతో తడిసి, వాళ్ళ కన్నీటితో తడిసి భూమి పంట పండిస్తున్నది. అట్లాంటిది వాళ్ళు కనిపించాలి కదా. అది పర్ఫెక్ట్ తెలంగాణ తల్లి అవుతుంది. అంతేగాని మధ్యలో భూస్వాములు అయితే కనిపించదు కాదు. దానికంటే ఇది మంచిగానే ఉన్నది.
ఇంకా బాగుండే అవకాశం కూడా ఉన్నది.